ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విశాఖపట్నం వాసులకు శుభవార్త. ఈ నెల 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్రైస్ట్ మిరాకిల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ యొక్క మీటింగ్లో నేను వాక్య పరిచయం చేసి మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్యలతో ఉంటున్నారా? వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారా? దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారా? ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల, ఒంటరితనమా? ఆ మీటింగ్లో ప్రత్యేకంగా దేవుడు మీకు మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మీటింగ్లో వాక్య పరిచయం చేసి మీ అందరి కోసం అభిషేక ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ద్వారకా నగర్లో గ్రేస్ టాబర్నికల్ చర్చ్లో, కృష్ణవేణి కాంప్లెక్స్ ఆపోజిట్ బుదిల్ పార్క్. ఈ యొక్క అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. అందరం కలిసి దేవుని నామమును మహిమపరుద్దాం. మర్చిపోవద్దు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలుపంపులు పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నజరేయుడైనటువంటి దేవాది దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఉన్నతమైన కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించబద్దులై ఉన్నాం, ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇట్స్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడం అనేది అది మన యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉంది. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన కృపను మన జీవితాల వెల్లడి చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటం ఆయన ప్రధానమైన ఉద్దేశం ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకురావటానికి, ప్రతి వ్యక్తిని స్వస్థపరచడానికి, ప్రతి మనిషి కూడా తను ఆశపడుతున్నటువంటి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారు. నిజంగా మానవుని జీవితం చాలా స్వల్పం. 70 సంవత్సరాలు జీవిస్తాడు మానవుడు. అందులో కొంత భాగం నిద్రకు వెళ్ళిపోతుంది, కొంత భాగం తిండికి వెళ్ళిపోతుంది, పనులకు వెళ్ళిపోతుంది. మనిషి కరెక్ట్గా జీవించేటువంటి జీవన ప్రమాణం ఎంతో తెలుసా? కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఈ 12 సంవత్సరాల జీవితమే నీ యొక్క నిర్దేశకత్వాన్ని, నీ యొక్క ఎటర్నిటీని డిసైడ్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధానంగా మనిషికి ఇవ్వటానికి వచ్చినటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే ఆయన పరలోక రాజ్యాన్ని మన కోసం సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నేనే అనేటువంటి మాటను చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే. చాలామంది అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు నేనే అని చెప్పి ఆయన గర్వంగా మాట్లాడండి. నిజంగా ఒక వ్యక్తి క్యాపబుల్ అయితే అతడు నేనే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తిస్తారు అని చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని వ్యతిరేకించే వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఒక మాట నేను చెప్పనండి, ఎవరండి ఇక్కడ ప్రధానమంత్రి అంటే ఆయన ఎక్కడున్నా సరే వందల్లో వేలల్లో కూడా ఆయన చెప్పేటువంటి మాట, ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను భారతదేశానికి ప్రధానమంత్రిని. చీఫ్ మినిస్టర్ ఎవరండి మాకు తెలియట్లేదంటే అతను అంటాడు నేనే ఐయామ్ అనేటువంటి మాటను తెలియజేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన నేనే అనేటువంటి మాటను ఆయన తెలియజేశాడు. ఎందుకంటే హీ హ్యాజ్ అన్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తం మీద కూడా అధికారం ఉంది. సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. ఆ తర్వాత ఈ భూప్రపంచం మీద నివసిస్తున్నటువంటి 85 లక్షల జీవరాస్తుల మీద ఆయనకు అధికారం ఉంది. సమస్తం మీద కూడా ఆయనకు అధికారం కలిగినటువంటి దేవుడు. అందును బట్టి నేనే అని చెప్పుకోవడంలో అది అతిశయోక్తి కాదేమో. ఈరోజు దేవాది దేవుడు నేనే అనేటువంటి చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనము దాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. జీవాహారము నేనే. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. మానవుడు బ్రతకాలి అంటే, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, తప్పేం కాదు. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకోవాలి. కానీ దేవాదేవుడు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు? ఏ ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేనే జీవాహారం, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నన్ను భుజిస్తే వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నా యొద్దకు వచ్చి వారు ఏ మాత్రము ఆకలి గోనడు. నిజంగా ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైనటువంటి భావం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా ఇంక మరొకసారి ఐఎమ్ హంగ్రీ అని అనడానికి వీల్లేదు. ఆయన కడుపు నిండా భోజనాన్ని పెట్టేటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శారీరకంగా అనేక మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు, ఎంతమందికి? 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ప్రజలారా దీనితోనే సరిపెట్టుకోవద్దు, ఈ ఆహారం మీకు కొంతకాలం ఉంటుంది కానీ నా దగ్గర ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంది, అది నిత్య జీవాన్ని కలుగు చేసేటువంటి మాటలు, అదే జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చి వారు ఎప్పుడు కూడా ఆకలి కొనరు అనేటువంటి మాటను దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రభువా నా యొక్క జీవాహారం నీవే,
నా కోసం ఈ లోకానికి వచ్చి నీ యొక్క శరీరాన్ని విరచి నా కోసం ఆహారాన్ని సిద్ధపరిచావయ్యా, నీ కొందనాలయ్యా అని దేవుని సన్నిధిలో చెప్పగలిగితే మన జీవితాలు ధన్యకరం. రెండోదిగా దేవాదేవుడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి నేను వెలుగును. దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దివ్యతి ఇతి దేవహ అన్నారు. దేవుడు అంటే ప్రకాశించువాడు, దహించు అగ్ని అయ్యున్నటువంటి వాడు. మన యొక్క వేదాల్లో ఒక శ్లోకం ఉంది దైవ లక్షణాల గురించి మాట్లాడుతూ, నిష్కలం నిష్క్రియం శాంతం నివద్యం నిరంజనం అమృతస్య పరం సేతు దగ్ధేంద్రియం వానలం. అంటే అర్థం ఏంటంటే ఆ చివరకు వచ్చేటప్పటికి దేవుని కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతూ దగ్ధేంద్రియం వానలం అంటే అర్థం ఏంటంటే దహించు అగ్ని ఉండాలి. ఈ లోకంలో ఎవరు నేను దహించు అగ్ని, ఎవరు నేను వెలుగునని చెప్పినటువంటి వారు ఎవరన్నా ఆలోచన చేస్తే యేసు ప్రభు తప్పించి ఈ లోకంలో మరొకరు మనకు కనిపించరు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన నిజమైనటువంటి లోక రక్షకుడు. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగును. ప్రతి మానవుడు కూడా చీకట్లో బ్రతుకుతున్నాడు. ఏంటా చీకటి? లైట్లు ఆపేస్తే వచ్చేటువంటి చీకట అని ఆలోచన చేస్తే కాదు. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. మానవుడు పాపం చేయడం ద్వారా శాంతిని పొందుకోలేకపోతున్నాడు. గిల్టీ కాన్షియస్నెస్ అతని జీవితంలో వస్తుంది. ఎన్నోసార్లు తప్పులు చేస్తున్న మనము, లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేస్తున్న మనల్ని ఒక గిల్టీ కాన్షియస్నెస్, నేను ఎందుకు ఆ కార్యం చేశాను అని మనలో మనము వేదన పడుతూ ఉంటాం, మదన పడుతూ ఉంటాం. దావీదు కూడా దేవుని సన్నిధిలో మదన పడ్డాడు, ప్రభువా నా పాపాలకు ఆ మనశ్శాంతిని ఇవ్వండి. పాపం చేయడం ద్వారా మనిషికి మనశ్శాంతి లేదు, తన యొక్క మనస్సు పాడైపోయింది. ఇలాంటి టైంలో ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను చీకట్లో ఉన్నానయ్యా, విగ్రహారాధన చీకట్లో ఉన్నాను, 3 ఆచారాలైనటువంటి చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు అని ప్రతి మానవుడు కూడా ప్రార్థన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఐ యామ్ దట్ లైట్ టు యూ, నేను నీకు వెలుగునై ఉన్నాను. గుడ్డి వారికి ఏం కావాలి? చూపు కావాలి. మనందరం కూడా ఆధ్యాత్మిక గుడ్డితనం ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నేనే ఆ వెలుగును. హల్లెలూయా. నిజంగా దేవాది దేవుడు వెలుగై ఉండి మన జీవితాల్లో చీకటినంతా కూడా పారదోలుతాడు. హల్లెలూయా. ఒక చిన్న గదిలో చీకటి పోవాలంటే ఏం చేయాలి? దాని దగ్గరికి వెళ్ళి చీకటి పో పో అంటే పోతుందండి. కానీ ఒక చిన్న లైటర్ వేస్తే, ఒక చిన్న అగ్గిపులను వెలిగిస్తే అక్కడ ఏం పోతుంది? అక్కడ చీకటి పోతుంది, వెలుగుమయమవుతుంది. నువ్వు వెలిగించబడితే పరలోక రాజ్యంలో వెలుగు సంబంధి అయినటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి ఆ దేవాదేవుణ్ణి చూడాలంటే నీలోను నాలోనే ఉండాలి, వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే మనము దేవుణ్ణి చూడలేం. పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళిపెట్టి ఎవరో దయా కనికరాల ద్వారా తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో ఉండు అంటే కనుక, అన్లెస్ యూ హ్యావ్ లైట్ విత్ ఇన్ యూ, యూ కెనాట్ సీ ద ఆల్మైటీ గాడ్ హూ ఈజ్ బర్నింగ్ ఫైర్. దహించు అగ్నేటువంటి ఆ దేవాదేవుని చూడాలంటే నీలో ఏముండాలి? నీలో కూడా మండేటువంటి లక్షణం ఉండాలి. నీలో కూడా దహించు అగ్ని అయినటువంటి దేవాదేవుడు నీలో ఉన్నప్పుడు మాత్రమే యూ క్యాన్ సీ గాడ్ ఇన్ హెవెన్. మూడవదిగా దేవాది దేవుడు ఏమై ఉన్నాడని ఆలోచన చేస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం, నేనే ద్వారమునై ఉన్నాను. ఐఎమ్ ద డోర్. నేనే ద్వారమునై ఉన్నాను. ఎవరికి ద్వారం అంటే నిరీక్షణ లేనటువంటి వారికి ఆయన ద్వారం అయి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ డెఫినెట్లీ ఓపెన్ ద డోర్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన జీవితాల్లో ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. సాతానుడు మన యొక్క ద్వారాలు మూసివేశాడు. అనారోగ్యం అనేటువంటి దాన్ని మన యొక్క జీవితాల్లో పెట్టి ద్వారాన్ని లాక్ చేశాడు. లేకపోతే మన జీవితాల్లో నిరుత్సాహము, మన జీవితాల్లో అప్పు బాధలు, మన జీవితాల్లో కొరత, అశాంతి, విజయాన్ని సాధించినటువంటి తత్వం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ద డోర్ ఫర్ యూ. నీ కోసం నా ద్వారాన్ని తెలుస్తాను. ఐ వుడ్ లైక్ టు ఓపెన్ మై డోర్. నా ద్వారాన్ని తెరవాలని ఆశపడుతుంది. ఈరోజు దేవుడు మీ జీవితాల ద్వారాన్ని తెరవ చేయబడుతున్నాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు నీ జీవితంలో ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఉద్యోగం అనేటువంటి ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. వివాహం అనేటువంటి ద్వారాన్ని తెరవబోతున్నాడు. శాంతి అనేటువంటి ద్వారాన్ని నీ జీవితంలో ఆయన తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుడు ఆ ద్వారాన్ని ఈరోజు తెరవబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు ద్వారమై ఉన్నాడు. 4వదిగా ఆలోచన చేస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు
ప్రాణం పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని. త్రోవ తప్పినటువంటి గొర్రెలు, తప్పిపోయినటువంటి గొర్రెలకు యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెల కాపరి. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. గొర్రె చెదిరిపోతే దాని యొక్క ఆశ అది ఎవరి మీద ఉంటుందో తెలుసా? పొదల్లో పడినప్పుడు తన జీవితంలో గొర్రె కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపరి వైపు చూస్తుంది అని నిత్యము కూడా తన యొక్క ఆశ, తన యొక్క కోరిక, తన యొక్క నిరీక్షణ ఎవరి మీద ఉంటుంది? కాపరి మీద ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఈ యొక్క పాడైపోయినటువంటి గొర్రెలు అంటే మనము త్రోవ తప్పినటువంటి గొర్రెల వల్ల ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సన్మార్గంలో నడిపించడానికి నేనే మంచి కాపరిని, నేనే ప్రధాన కాపరి, ఐఎమ్ ద చీఫ్ షెపర్డ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అనేటువంటి మాటను తెలియచేశాడు. ఈరోజు నీ జీవితంలో గైడెన్స్ లేక, నా జీవితంలో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరు, ఆ టైంలో ఎవరన్నా నాకు గైడ్ చేస్తుంటే, ఎవరన్నా నడిపించుంటే కనుక ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆ తప్పు చేసి ఉండేవాడిని కాదు, ఆ తప్పు చేసి ఉండేదాన్ని కాదు. నాకు నడిపించే వాళ్ళు ఎవరు లేరండి. భారతదేశం కూడా అనేక మూఢాచారాల్లో, అనేక సూపర్స్టిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి వెలుగేంటో తెలియదు, సత్యం ఏంటో తెలియదు. అలాంటి టైంలో అనేక మంది దేవుని సేవకులు మొట్టమొదటిసారిగా AD 48లో సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడు, భారతదేశాన్ని వెలిగించాడు. ఏది సత్యము, ఎవరిని విశ్వసించాలి, ఎవరు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి మాటలు అనేక మంది దేవుని సేవకులు చెప్పడం ద్వారా ఈరోజు ప్రపంచం వెలిగించబడుతుంది. ప్రపంచము ఎలాగన్నా ఉంది అంటే ఇంకా ప్రేమ, అనురాగము, నిరీక్షణ, శాంతి, ప్రజలను ప్రేమించడం, ప్రజల మీద కనీస నైతిక బాధ్యతలు ఉండటం అనేది మనిషి ఎక్కడి నుంచి పొందుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు బోధల ద్వారా అనేక మంది సన్మార్గంలోకి వచ్చారు, అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ తను ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొండ మీద చేసినటువంటి ప్రసంగం, ద సర్మన్ ఆన్ ద మౌంట్ అనేటువంటి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఎక్కువగా చదువుతుండేవాడు. అందులో ఆ మాటలు తను ఎంతగానో ప్రభావితం చేసింది. అతను అంటాడు, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి ప్రసంగం ఏదన్నా ఉంది అంటే కనుక, ఈ ప్రపంచంలో ఏదన్నా అత్యున్నతమైనటువంటి సర్మన్ ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగమే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. భారతదేశంలో మనం మహాత్మాగా పిలిపించుకున్నటువంటి గాంధీజీ చెబుతున్నటువంటి మాటలు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేటువంటి ఆ ఒక్క మాటను చదివాడు. అహింస అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు నా జీవితాన్ని ప్రభావితం చేశాడు, ఆయన యొక్క బోధలు నాకు మార్గదర్శకంగా ఉన్నాయి అని అంటాడు మహాత్మా గాంధీ. ఇంకొక మాట అంటాడు, ఆయన పుస్తకాల్లో, ఆయన ఆత్మకథలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లాంటి వారిని 30 మందిని ఇవ్వండి, కేవలం 30 మందిని నాకు ఇవ్వండి. ఆయనలా మాట్లాడేవారు, ఆయనలా ఆలోచించేవారు, ఆయనలా ప్రేమతత్వం కలిగినటువంటి వారు, ఆయనలా సాత్వికం కలిగినటువంటి వారిని, జస్ట్ గివ్ మీ 30 మెంబర్స్, ఐ కెన్ కాంకర్ ద ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా స్వాతంత్రాన్ని నేను తీసుకురాగలను అని చెప్పినటువంటి గాంధీజీ యేసుక్రీస్తు ప్రభు ఫాలోవర్గా చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. భారతదేశంలో ప్రతి యవనస్తుడు కూడా రోల్ మోడల్గా ఉన్నటువంటి స్వామి వివేకానంద అతను అంటాడు, నేనే గనుక పాలిస్తీనాలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి కాలంలో నేనే జీవిస్తే గనుక నా యొక్క కన్నీళ్లతో దేవునికి పాదార్పణం చేయను, గుండెల్లోంచి కాలుతున్నటువంటి రక్తార్పణం చేసి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తాను అంటాడు వివేకానంద. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ లోకంలో సన్మార్గంలో ప్రతి మానవుడు కూడా నడుచుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొర్రెల కాపరి ఉన్నాడు. కాపరి ఏం చేస్తాడు? కాపరి యొక్క విధులేంటి? గొర్రె అటు ఇటు వెళ్ళిపోతుంటే మరలా ఏం చేస్తాడు? సన్మార్గంలో పెడతాడు. గొర్రె త్రోవ తప్పిపోతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాడు, అనేక సార్లు దానికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, దాన్ని సన్మార్గంలో నడిపించడానికి గొర్రెల కాపరి ఆశపడుతుంటాడు. ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఐఎమ్ ద చీఫ్ షెపర్డ్, జస్ట్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా యొక్క సాన్నిధ్యంలో మీరు ఉండండి, లోకంలోకి పడిపోవద్దు, లోకంలోకి తొలగిపోవద్దు.
యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకు కానుకగా ఇచ్చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు పాపం గురించి, తీర్పు గురించి మనం ఒప్పుకుంటాం. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ నడవాలో ఎక్కడ నడవకూడదు, ఎక్కడ పడుకోవాలో ఎక్కడ పడుకోకూడదు, ఎక్కడ నించోవాలో ఎక్కడ నించోకూడదు, సమస్తాన్ని మనకు టీచ్ చేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ విత్ ఇన్ యూ, హీ విల్ గైడ్ యూ అండ్ హీ విల్ ఎడ్యుకేట్ యూ. ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఆ తర్వాత 5వదిగా ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే మార్గం. ఐఎమ్ ద వే. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి నువ్వు రావాలని ఇష్టపడ్డావు. నువ్వు వేరే ప్రాంతం నుంచి వచ్చావు, ఏ హైదరాబాద్ నుంచో ఏ చెన్నై నుంచో ఈ ప్రాంతానికి వచ్చావు. నీకు మార్గము తెలియట్లా. అప్పుడు నీకు గైడ్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మన మొబైల్లో ఒక యాప్ వచ్చేసింది కదా, నావిగేటింగ్ సిస్టమ్. ఆ యొక్క దాన్ని సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ రోడ్లన్నీ కూడా అదే క్లియర్ చేస్తుంది. ఈ రోజు అంటాను, జీసస్ ఈజ్ అవర్ నావిగేటర్. హల్లెలూయా. ఎక్కడికి ఆయన మార్గాన్ని చూపిస్తాడు? బ్రాందీ షాప్కి మార్గాన్ని చూపిస్తాడా? లేకపోతే సినిమా హాల్కి ఆయన మార్గాన్ని చూపిస్తాడా? లేకపోతే వ్యభిచార నిలయాలకి ఆయన మార్గాన్ని చూపిస్తాడా? లేకపోతే పుణ్యక్షేత్రాలకి, పుణ్య నదులకి ఆయన మార్గాన్ని చూపిస్తాడంటే అవేమీ కాదు. ఆయన సాక్షాత్తు పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఒక సామెత ఉంది, ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్. అన్ని మార్గాలు ఎక్కడికి వెళ్తాయట? రోమ్కి వెళ్తాయని ఒక ప్రోవెర్బ్ ఉంటూ ఉండేది. అందును బట్టి అందరూ అంటుంటారు, ఏ మార్గమైనా సరే, ఏ దేవుడైనా, ఏ భగవంతుడైనా చివరికి తీసుకెళ్లేది ఎక్కడికి? మోక్షానికి అంటుకుంటారు. ఈ యొక్క సామెత కొన్ని దేశాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ యొక్క సామెత వర్తించేది, కానీ ఇప్పుడు ఆ సామెత వర్తించదు. ఎలా అయినా సరే రోమ్కి వెళ్తామంటే, ఇదివరకు ఒక టైంలో అన్ని రోడ్లు ఎక్కడికి వెళ్ళాయంటే రోమ్కి వెళ్ళాయి. భారతదేశం నుంచి వెళ్ళినా లేకపోతే ఇజ్రాయెల్ నుంచి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా చేరేది ఎక్కడికంటే రోమ్కి. అందును బట్టి అన్నారు, ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అన్నారు. అమెరికా ఏర్పడినప్పుడు, కొన్ని దేశాలు ఏర్పడినప్పుడు ఇప్పుడు ఆ యొక్క సామెత వర్తించట్లేదు. అందరూ పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తారా అని ఆలోచన చేస్తే, ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో, ఎవరైతే దైవ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వారు మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలరు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి, నేనే మార్గమును. దారి తప్పిపోయావా? చెదిరిపోయావా? ఎటు వెళ్ళాలో అగమ్య గోచరంగా నీ యొక్క జీవితం ఉందా? ఎటు వెళ్ళాలో తెలియట్లా. నీ ఫ్యూచర్ ఏంటో నీకు అర్థం కావట్లా. నా యొక్క ఫ్యూచర్ ఏంటి? భవిష్యత్తు ఏంటి? ఎటు వెళ్ళాలి? ఏ ఉద్యోగాన్ని చేయాలి? ఎటువంటి భాగస్వామి నేను సంపాదించుకోవాలి? అగమ్య గోచరంగా ఉంటే, టుడే జీసస్ ఈజ్ ద వే. హల్లెలూయా. యేసయ్య మార్గమై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు మార్గమై ఉన్నాడు. ఆ రోజుగా నేనే పునరుత్థానమును అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే పునరుత్థానమును, జీవమును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనము, ఒకనాడు మనందరం కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించాడో మనం కూడా మరణాన్ని తిరిగి జయించబోతున్నాం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దట్ ఈస్ ద బ్లెస్డ్ హోప్ దట్ వీ హ్యావ్ విత్ ఇన్ అవర్ హార్ట్స్. మనకు హృదయాలన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ అదే. నేను ఇందాక చెప్పాను, ఏ మనిషి అని ఈ లోకంలో జీవించేది కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈ 12 సంవత్సరాల లైఫ్ నీ జీవితంలో నీ యొక్క నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. పడుకున్న టైంలో ఎవరు కూడా పాపం చేయడానికి అవకాశం లేదు. ఈ 12 సంవత్సరాల్లో మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించలేక అనేక మంది నరకానికి అనేక మంది వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే పునరుత్థానమును, జీవమును. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా మరణాన్ని బంధించేస్తుంది. ప్రతి మనిషి కూడా చనిపోవలసిందే. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా చనిపోవలసిందే. గొప్ప వీరులు అనబడినటువంటి వారు, గొప్ప శూరులు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు ఈ లోకంలో లేరు. ఈరోజు నాది నాది అనుకుంటున్న నీవు ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. నా ఇల్లు, నా పొలం, నా స్థలం, నా జాబ్, నా ప్రొఫెషన్ అనుకుంటా నీవు నీది అనుకుంటా నీది కూడా ఒకరోజు నీతో రాదు. ఒంటరి వాడివై ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఒంటరి దాని వలె ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు విశ్వసించాలి అంటే, ఆయన చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితానికి ఆయనే సూత్రధారి, ఆయనే మార్గదర్శకుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నేనే పునరుత్థానమును, జీవమును. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను తిరిగి లేచెదరు. ఎంత గొప్ప మాట అండి. ప్రపంచంలో ఎవరో చెప్పుండరేమో ఇటువంటి మాట. మీరు చనిపోయినా పర్వాలేదు,
మీ శరీరం అగ్నికి ఆహుతి అయిపోయినా పర్వాలేదు, లేదా మట్టికి ఇది వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పునరుత్థానం వలె చేస్తాను. మీరు పునరుత్థానం, వృత్తులో పునరుత్థానం, నేనే పునరుత్థానం జీవనం. నా ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పునరుత్థానం చెందుతారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రీఇన్కార్నేషన్ లేదు, జన్మలు లేవు బైబిల్ ప్రకారంగా. చాలామంది అంటారు ఈ జన్మలో నువ్వు మంచి చేసుకుంటే, ఈ జన్మలో దాన ధర్మాలు చేసుకుంటే వచ్చే జన్మలో నువ్వు మనిషిగానే పుడతావు, లేకపోతే కుక్కగానో బల్లిగానో గేదెగానో గాడిదిగానో పుడతావు. కాబట్టి ఈ జన్మలో మంచి చేసుకో. జన్మలు లేవండి, ఒకే జన్మ, మానవుని జన్మ ఒకటే. ఈ జన్మలోనే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, నీతిగా బ్రతకాలి, మరో ఛాన్స్ లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ జన్మలో లేకపోతే ఈ జీవితంలో నీవు దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారం నడుచుకుంటే నీకు పునరుత్థానాన్ని ఇస్తాను, నువ్వు చనిపోయినా తిరిగి లేస్తా, పరలోక రాజులు నిత్య వైభవంలో నువ్వు ఉంటావని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఫైనల్గా యేసు ప్రభువు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం, నిజమైనటువంటి ద్రాక్షావళిని, ఫలించని వారికి ఆయన నిజమైనటువంటి ద్రాక్షావళి. ఫలింపుకు సాదృశ్యంగా దేన్ని చూపిస్తారు చెప్పండి? ద్రాక్ష గుత్తును చూపిస్తారు. ఒక వ్యక్తి ఫలిస్తున్నాడు, అతని జీవితం ఎన్రిచ్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఉంది అని చెప్పడానికి దేన్ని సింబాలికల్గా చూపిస్తారు? ద్రాక్ష ఆ గుత్తిని చూపిస్తారు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేనే ద్రాక్షావళిని, నా యందు మీరు ఏం చేయాలి? ఫలించాలి. ఫలింపు లేకుండా, ఎన్రిచ్మెంట్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుందా? నీ కెరీర్ ఒక ఇయర్లో స్టార్ట్ చేసావు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన ఎన్రిచ్మెంట్ లేదు. సువార్తను ప్రకటించేటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి ఫలింపు లేదు. దేవుడు అంటున్నాడు మీరు ఫలించాలి. యూ షుడ్ గ్రో ఇన్ క్రైస్ట్. నువ్వు దేవునిలో ఎదగాలి. పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలకి కుమారులు కానీ కుమార్తెలు కానీ పుట్టినప్పుడు వారు పుట్టిన దగ్గర నుంచి అంతే హైట్ ఉంటున్నారు అనుకోండి, వారిలో గ్రోత్ లేదు. మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా వారికి గ్రోత్ లేకపోతే తల్లిదండ్రులు ఆనందిస్తారా? ప్రతిరోజు వాళ్ళని చూసిన దగ్గర నుంచి కూడా ఏంటి మా పిల్లోడు ఎదగట్లేదు, వాట్స్ ద ప్రాబ్లం అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. దేవుడు కూడా నిన్ను నాటాడు ఆయన యొక్క ద్రాక్షవనంలో. ఆ యొక్క మొక్కగా ఉన్నటువంటి మనం ఏమవ్వాలి? ఫలించాలి. నీ ఆధ్యాత్మికంగా నీవు ఉన్నతమైన స్థానానికి రావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. గాడ్ వాంట్స్ us టు ఎన్రిచ్. దేవుడు మనల్ని ఫలింపు అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించిన వారి కోసం ఈ లోకంలో నీ యొక్క వృత్తి విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, నీ కెరీర్ విషయంలో ఫలింపు లేదా? జీవితాల్లో ఫలింపు లేకుండా, ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు యేసు నీకు ఫలింపు ఇవ్వగలడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. ఈ ఇయర్లో నువ్వు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించినట్లయితే, దేవుని నమ్మకంగా విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితం అద్భుతాన్ని జరిగించగలడు. హల్లెలూయా. బికాస్ ఆయన ఫలింపును దయచేసేటువంటిది. ఎందుకు తెలుసా? ఫలింపు ఇవ్వాలంటే, ఆశీర్వాదం ఇవ్వాలంటే, నీ జీవితంలో బ్రేక్ త్రూ ఇవ్వాలి అంటే కనుక, నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి కూడా విడుదల ఇవ్వాలంటే కేవలం యేసు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. బికాస్ ఆయనే సమస్తం అయినాడు, ఆశీర్వాద కారకుడు ఆయనే, ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఆయనే. ఆయన మన సమస్యలు తెలుసు, మనకి ఇబ్బందులు ఆయనకి తెలుసు. నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా నాకు ఫలింపునివ్వండి తండ్రి, ఆధ్యాత్మికంగా నేను ఫలించాలి, సువార్తను ప్రకటించే విషయంలో నేను ఫలించాలి, అనేక మందికి సత్యాన్ని బోధించే విషయంలో నేను ఫలించాలి, అనేక మందికి ప్రేమలో కూడా నేను ఫలింపునివ్వండి తండ్రి. ప్రభువా అన్ని పరిస్థితుల్లో ఆత్మ ఫలాలు నా జీవితంలో ఫలింపు దయచేయబడాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆయన జీవాహారం నేనే అని చెప్పాడు, నేనే వెలుగునని చెప్పాడు, నేనే ద్వారమునని చెప్పాడు, నేనే గొర్రెలు కాపరనని చెప్పాడు, నేనే మార్గమునని చెప్పాడు, నేనే పునరుత్థానమును, నేనే ద్రాక్షావళిని. కేవలం మీకోసం ఇవన్నీ అయ్యాను, కేవలం మీకోసం ఇవన్నీ నేను చేశాను అని దేవుడు చెప్తున్నప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో స్తుతించగలమా? దేవుని సన్నిధిలో ఆరాధించగలవా? నీవు ప్రభువా నా కోసం మార్గాన్ని తెరిచాను, నా కోసం ఈ లోకానికి వచ్చావు, జీవాహారం నీవే అని చెప్పావు అని దేవుని స్తుతించగలిగినప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈరోజు దేవాదేవుడు నీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో మోకరించి, ప్రభువా నా యొక్క ప్రతి పాపం నుంచి నాకు విడుదల ఇవ్వండి, నా యొక్క పాపాల నిమిత్తం నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను రక్షించండి ప్రభు, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి, నా జీవితంలో శోధనలు కీడుల నుంచి నన్ను విడుదల చేయండి అని దేవుని సందులో ఈ టైంలోనే నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నీ జీవితంలో
అనేకమైన ఆశీర్వాదాలను చూస్తావు. డబ్బుతో కొనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నేను బహుగా దీవించును గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఇదే మొదటిసారిగా వచ్చాను. మా పక్కింటి అమ్మాయి తీసుకొచ్చింది నన్ను. మరి వాక్యం నేను ఎప్పుడు వినలేదు అసలు. చాలా బలంగా నన్ను చాలా బలపరిచింది. మరి నేను చాలా బాగా విన్నాను ఈ వాక్యము. మరి నేను దేవుడి కృపలో ఎంతగా ఎదగాలనుకుంటున్నానో, మరి అయ్యగారు వాక్యం ద్వారా నేను బలపడ్డాను. ఇదే కృపలో ఆయన చెప్పే ఈ వాక్యంలో నేను ఈ నిరంతరం దేవుడి కృపలో నేను ఇలాగే ఉండి ఆయన శక్తివంతమైన కృపతో నేను నిండుకుని వాక్యం ద్వారా నేను బలపరి బతకాలని నేను అడిగి వేడుకుంటున్నాను. ఈరోజు ఈ చెప్పినటువంటి వాక్యపడం హృదయాలను తట్టింది. ఈ విధంగా దేవుడితో మనం మాట్లాడి కావాల్సిన ఈవులు మనం పొందాలనే విషయాన్ని ఇవాళ పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఆ వాక్యం ద్వారా మేము బలపడ్డాం. అదే హృదయాన్ని నేరుగా తట్టింది. ఇటువంటి వాక్యం చాలా అరుదుగా మనకి వినిపించడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విశాఖపట్నం వాసులకు శుభవార్త. ఈ నెల 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్రైస్ట్ మిరాకిల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ యొక్క మీటింగ్లో నేను వాక్య పరిచయం చేసి మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్యలతో ఉంచున్నారా? వ్యాధిగ్రస్తులుగా ఉంచున్నారా? దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారా? ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల, ఒంటరితనమా? ఆ మీటింగ్లో ప్రత్యేకంగా దేవుడు మీకు మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ మీటింగ్లో వాక్య పరిచయం చేసి మీ అందరి కోసం అభిషేక ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ద్వారకా నగర్లో గ్రేస్ టాబర్నికల్ చర్చ్లో, కృష్ణవేణి కాంప్లెక్స్ ఆపోజిట్ బుదిల్ పార్క్. ఈ యొక్క అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. అందరం కలిసి దేవుని నామమును మహింపరుద్దాం. మర్చిపోవద్దు, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలుపంపులు పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువాని కొందనాలు తండ్రి, ఈ యొక్క ప్రజలను బట్టి నీ సన్నిధిలోకి వస్తున్నాను. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో చేయబోతున్నటువంటి మేలులను బట్టి, అద్భుత కార్యాలను బట్టి నీ కొందనాలు ప్రభువా. వారి జీవితంలో ప్రతి సమస్యను మీరు పరిష్కరించమని వేడుకొంచున్నాను. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon your people right now in Jesus name. నాయనా, ఈ యొక్క సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభు, మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు, యేసు నామములో మైగ్రేన్ నేను బంధిస్తున్నాను తండ్రి. ప్రభు, కళ్ళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, కళ్ళల్లో క్యాటరాక్ట్ ఉన్నటువంటి వారిని ఇప్పుడే మీరు విడుదల చేయబోతున్న నీ కొందనాలు ప్రభువ. సైనసైటిస్ ప్రాబ్లం నుంచి విడుదల చేయండి, నోటి పూతల నుంచి విడుదల చేయండి, స్పాండిలైటిస్ నుంచి విడుదల చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మెడ సంబంధిత వ్యాధుల నుంచి మీరు విడుదల చేయమని వేడుకొంచున్నాను. థైరాయిడ్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో ఇప్పుడే ఈ రక్తాన్ని ఇప్పుడే వారి యొక్క శరీరంలో ప్రోక్షేమ చేస్తున్నాను తండ్రి. ప్రభువా, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ప్రభువా నడుము సంబంధించిన వ్యాధులు, కిడ్నీలో రాళ్ళని మీరు తీసివేయమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువా, కడుపులో ఉన్నటువంటి గడ్డలను, కడుపులో ఉన్న అల్సర్లను మీరు బాగు చేయమని వేడుకొంచున్నారు. షుగర్, బీపీ ప్రభువా, వీటిని మీరు కంట్రోల్లో ఉంచి అద్భుతాలు జరిగించండి. దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల చేయమని వేడుకొంచున్నాను. ఎయిడ్స్, క్యాన్సర్ నుంచి మీరు విడుదల చేయమని వేడుకొంచున్నారు తండ్రి. వెన్నుపూస సంబంధించిన వ్యాధులు ప్రభువా, ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను ఇప్పుడే నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఫైల్స్తో బాధపడుతున్నాను ఇప్పుడే నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నాయన, కార్యం జరిగించండి ప్రభువా. స్పాండిలైటిస్ నుంచి విడుదల చేయండి. కేళ్ల సంబంధిత వ్యాధుల నుంచి, రొమాటిక్ పెయిన్స్ నుంచి మీరు విడుదల చేయమని వేడుకొంచున్నారు తండ్రి. నాయన, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే మానసిక సంబంధమైన రోగాలతో డిప్రెషన్కి వెళ్ళిపోయినటువంటి వారిని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. నీ ధైర్యంతో వారిని నింపండి ప్రభువా. అద్భుతాలు జరిగి స్థిరపరచండి. నేను నమ్ముకున్న వారిని ఏనాడు సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. నిన్ను స్వస్థపరిచదని వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకుని వేడుకొంచున్నాను తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభువా నీకు ఆరోపిస్తూ, మీరు చేసిన అద్భుతాన్ని బట్టి, మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ, యేసు అతి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.